చింటూ అప్పుడే బడి నుండి ఇంటికొచ్చిండు. గవర్నమెంటు బడిలో 4 తరగతి చదువుతున్నాడు. బక్కపల్చని పిల్లగాడు. అవ్వా, ఏమన్నా తినేటివి ఉన్నాయానే? రోజూ బడి నుంచి వచ్చీ రాంగనే తల్లిని చింటూ అడిగే మొదటి మాట అది. కాళ్ళూ చేతులు మొఖం కడుక్కొని రాపో బిడ్డా. భుజానికున్న పుస్తకాల బ్యాగు తీసుకుంటా అన్నది తల్లి లచ్చవ్వ. వానికా మాటలు ఎంతో హుషారిచ్చినాయి. అంటే అవ్వ ఇప్పుడు తనకేదో తినడానికిస్తదన్నమాట. ఈలేసుకుంట రయ్యిమని బాత్రూం కాడికి ఉరికి ఆదరా బాదరగా కడుక్కొనొచ్చి తల్లి ముందు నిలబడ్డాడు. ఆమె చేతుల గుండ్రగా, పసుపచ్చగా మెరిసిపోతూ ఓ తియ్యని లడ్డు. దాన్ని జూడగానే బాయిల నీళ్ల ఊట మాదిరి ఒకటే నోరూరింది వాడికి. అస్సోంటి లడ్డులు ఎప్పుడోగాని దొరకవు మరి. అవ్వ చేతుల నుండి గబుక్కున దాన్ని అందుకుని ఆవురావురావుమంటూ క్షణంలా మాయం చేసిండు. అరెరె! మెల్లగ తిను బిడ్డా కుతిక పడతది అనుకుంటా కొడుక్కు గ్లాసుల మంచినీళ్ళిచ్చింది లచ్చవ్వ. అబ్బా ఎంత మంచిగున్నదే! ఎవరిచ్చిండ్లవ్వా? పెదాల్ని నాలుకతో తడుపుకుంటా అన్నాడు. మన ఇంటి పక్కనున్న రామక్కకు ఇయాల సీమంతం చేసి ఒడి నింపిండ్లు. ఆడిచ్చిండ్లు. ఒక్కటే ఇచ్చిండ్లానే ఇంకేమియ్యలేదా? ఆరాదీసిండు. ఇంకో లడ్డూ ఉంటే బావుండు అనిపించింది తనకి. ఇచ్చెటోళ్ళు 10 ఇస్తార్రా? సరే సరే ఇక లడ్డు ముచ్చటాపి ముందుగాల బువ్వ తిను అనుకుంటా పళ్ళెంల అన్నం చారు పోసుకొచ్చి కలిపి వాని ముందు బెట్టింది. నిజానికి ఇంకో 2 సకినాలు, మడుగులున్నాయి. వాటిని ఒక్క ముక్క కూడా సుంచి నోట్లేసుకోకుండా రేపు వానికే ఇయ్యొచ్చని డబ్బాల చీమలు పట్టకుండా దాచింది. ఎందుకంటే రోజూ బడ్నుంచి రాంగనే ఏమన్నా తినేటియి ఉన్నాయానే అని పానం దీస్తాడు మరి. చింటూ అన్నం ముందు కూసున్నాడు గాని వాని మనసుల లడ్డొచ్చి కూసున్నది. ఇక ఏం జేసుడు? ఇంకోటి తింటే బావుండు. ఉహు కాదు కాదు. 2, 3, 4 ఇంకా శానా లడ్డూలు తినాలనిపిస్తాంది. బువ్వ తినకుండా ఆలోచించుకుంటా కంచంల లడ్డు బొమ్మ గీస్తున్నాడు. ఓరకంట తల్లి ఇదంతా చూస్తూనే ఉంది. ఏందిరా తినకుండా కంచంల గీతలు గీయబడతివి? వాడి మనసుల ఓ ఆలోచన తట్టింది. అంతే. దాన్ని పట్టుకుని అవ్వ మాటతో ఈ లోకంలోకొచ్చిండు. అడగానా వద్దా అనుకుంటా ఎనుకా ముందాడి నువ్వు గూడా మనింట్ల గిస్సోంటి జేయరాదే అన్నాడు టక్కున. ఆ మాటిని గతుక్కుమన్నది లచ్చవ్వ. లడ్డు సల్లగుండా పోరనికి ఊకనన్నీ ఇత్తిని. ఇక లడ్డూ లడ్డని నా పానం తినేటట్టున్నాడు అనుకుంది మనసులా చిరాగ్గా. మగ సాల్తీ ఏది సూత్తే అదే అడుగుతారెవలైనా? అయినా తీపి బాగా తినొద్దు పడిసం పడుతది కొడకా. ముచ్చటాపి దబదబ తిను నాకు ఆకలైతాంది అని కొడుకును వేగిరపెట్టింది. అవ్వ మాటిని బువ్వ తింటే లడ్డూలు చేస్తది కావచ్చని తీపి తిన్న నోటితో పుల్ల పుల్లగా ఉన్న చారు బువ్వను మందుగోలి మింగినట్టు బలవంతంగా మింగిండు. పళ్ళెం ఖాళీ చేసి అవ్వ చూసినవానే నువ్వు చెప్పినట్టు బువ్వంత తిన్నా మరి లడ్డూలు చేయరాదు అంటూ మళ్లీ అదే పాట అందుకున్నాడు. ఆ మాటలేవి పట్టించుకోకుండా లచ్చవ్వ గిన్నెల మిగిలిన అన్నం కొడుకు తిన్న పళ్ళెంల వేసుకొని ఇంత చారు గలుపుకుని గబగబా 4 మెతుకులు తిని కంచం ముందు నుండి లేసింది. పొద్దుట్నుండి ఒకటే నడుం గుంజుడు, నొప్పి. ఓపిక లేక మూలకున్న నులక మంచంలా నడుము వాల్చింది. లచ్చవ్వను చూస్తే 40 ఏళ్ల మనిషి అనుకుంటారు. నిజానికి ఆమెకు 30 ఏళ్లు. 2 ఏళ్ల క్రితం వరకు తెల్లని ఒంటి రంగు, కోల ముఖంతో కళకళ్లాడేది. ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో బతుకుమీద ఆశ కనిపించేది ఆమెలో. కాని వాటన్నింటినీ నిర్దయగా దోచుకెళ్లి తన్ను ఒంటరిగా చేసి కానరాని లోకాలకు వెళ్లిపోయిండు ఆమె భర్త లచ్చుడు. తియ్య తియ్యటి ఊసులోనూ జెప్పి తాగుడు ఊబిలో దిగి ప్రాణాలు వదిలిండు. 200 గడపగల చిన్న ఊరు వాళ్లది. అక్కడ నీళ్లకు మాత్రమే కరువు. కాని అన్ని కాలాల్లో గుడుంబ ఏర్లై పారుతది. దాంట్లో మునిగి శానమంది పానాలు వదిలిండ్రు. చిన్న వయసులో భర్తల్ని కోల్పోయిన చాలామంది మహిళల్లో లచ్చ ఒకతి. చెరువులా కుంటల నీళ్లు ఉంటే వ్యవసాయం నడుస్తది. ఆమెకు కూలి పని దొరుకుతది. వర్షాకాలం కావడంతో ఇప్పుడు వరి నాట్ల పని జోరందుకుంది. గుత్తకుళ్లకు పోతోంది. 4 పైసలు దొరుకుతాయని వారం సంధి ఒంట్లే ఓ పక్కంతా గుంజుతూ భరించలేని నొప్పి లేసినా నాట్లకు పోవుడు మానలే. డాక్టర్ దగ్గరికి పోతే ఏమో మందులు రాసిండు. పట్నం బోయి పెద్ద దవాఖాన్ల టెస్టు చేసుకోవాలన్నాడు. మరి పైసలేవి? మొగడు తాగి తాగి లివర్ ఖరాబ్ చేసుకుని సావు బతుకుల మధ్య ఉంటే ఎట్లన్నా చేసి వాని పానాలు కాపాడాలని మహిళా గ్రూపులో ₹1,00,000 అప్పు వడ్డీకి తెచ్చింది. పోయేటోడు పోక అప్పుని ఉరితాడ్లా ఆమె మెడకు బిగించిపోయిండు. ఉప్పిడి ఉపాసం ఉంటూ నెలకు ₹3,000 వడ్డీ కడతాంది. లేకుంటే ఇజ్జత్ పోతది. అది పోయినంక ఇక బతుకుడు దండగ అనుకుంటది లచ్చవ్వ. వితంతు పింఛన్, ఇన్ని రేషన్ బియ్యం, ఎప్పుడన్నా దొరికితే కూలి. వీటితోనే రోజులు గడవాలి. ఎత్తి నడుం దించకుండా నాట్లేస్తుంటే నడుం విరిగినంత పనైతాంది. కారు చీకట్లాంటి తన బతుకులో కాంతి రేఖలా ఉదయించిన కొడుకును ప్రాణంగా చూసుకుంటా తన కష్టమంతా మర్చిపోతది. చాలాసేపట్నుంచి తనను పట్టించుకోలేదని పడుకున్న తల్లి దగ్గరకొచ్చి చెవి దగ్గర మెల్లగా అవ్వా లడ్డూలు గావాలి ఎప్పుడు చేస్తావ్ అన్నాడు మల్ల. అసలే సమస్యల సముద్రంలో మునిగి ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరవుతున్న ఆమెకు కొడుకు లడ్డూ నస చిరాకు తెప్పించింది. అయినా ఓపికతో శానా ఖర్చయితది కొడుకా. పప్పు, చక్కెర, నూనెకు అంత కలిపి ఎంత లేదన్నా 300 పైనే గావాలి. ఎప్పుడన్నా పైసలున్నప్పుడు చేసుకుందాం తీ
కొడుకు మీద చెయ్యి వేసి బుజ్జగించింది. డబ్బాల రేపటికని దాచిన సకినాలు, మడుగులు తెచ్చి ఇచ్చింది. అట్లనన్నా ఊకుంటాడనుకుంది. వాటిని కొరికి చిచ్చి ఇవొద్దు లడ్డూలే గావాలి అనుకుంటా వాటిని కింద విసిరికొట్టి వచ్చీ రాని ఏడుపు అందుకున్నాడు. మంచంలా అటు ఇటూ బొర్లిండు. నిద్రపోతేనన్నా కొంచెం ఒళ్ళునొప్పులు తగ్గుతాయి అనుకుంటే పోరడు ఎంత చెప్పినా ఇనకుండా ఆగమాగం చేయబట్టే. తినకుండా దాచినయి నేలపాలు చేసే కదా అని సర్రున కోపం వచ్చి వాని వీపు మీద దబీ దబీ గట్టిగా 4 దెబ్బలు వేసింది లచ్చవ్వ పిసముక పొడ. తినేటి విసిరి కొడతావ్. ఒకసారి చెప్తే అర్థం గాదా? ఇప్పుడు రాత్రయింది. నోరు మూసుకొని పడుకో అంటూ భద్రకాళ్లా గర్జించింది. అమ్మో! తల్లిని అంత కోపంలో ఎప్పుడూ చూడ్లేదు వాడు. నిక్కర్లా పాస్ పోసుకున్నంత పనైంది వాడికి. ఒక్కసారిగా భయంతో బెదిరిపోయిండు. వీపు చురుక్కుమనడంతో కిక్కురుమనకుండా అటు తిరిగి పడుకున్నాడు. ఈసారి వాడికి మాత్రం నిజంగానే ఏడుపు తన్నుకొచ్చింది. అవ్వ మళ్ళ ఏడ కొడ్తదో అని వెక్కిళ్ల మధ్య ఏడుపును ఉగ్గబట్టుకున్నాడు. వెక్కుతూ అట్లనే నిద్రలోకి జారుకున్నాడు. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న లచ్చవ్వకు ఎంతో సేపటికిగాని తానేం జేసిందో అర్థంగాలేదు. పిల్లికూన లెక్కన అటు తిరిగి ముడుచుకొని పడుకున్న కొడుకును జాలిగా చూసి అయ్యో! పోరన్ని వట్టివట్టిగానే అంత గట్టి కొడ్తి అనుకుంటా ఆత్రంగా కొడుకు అంగి పైకి లేపి చూసి షాక్ దిన్నది. వాడి తెల్లని బక్కపెయ్యి మీద తన కుడిచేతి వేళ్లు 5కు 5 అచ్చులు పడి ఎర్రగా వాతలు దేలినాయి. వాటిని చూడంగానే ఆమెకు అమాంతం దుఃఖం పొంగుకొచ్చింది. కళ్ళనుండి జలజల కన్నీళ్లు రాలుతుండగా చేతులతో తలను బాదుకుంటూ అయ్యో! నా చేతులు పడిపోను. వాటికి జట్టలు పుట్ట, పసిగుడ్డు. అయ్యలేనోడు గీ తిరుగ కొడ్తే. కొట్టడానికి నాకు చేతులెట్లొచ్చే? నా చేతులకు చెట్లు మొలువ అనుకుంటా కొడుకు వీపు నిమురుకుంటా వెక్కి వెక్కి ఏడ్చింది లచ్చవ్వ. వాని తలను తన ఒడిలో పెట్టుకుని రాత్రంతా చాలాసేపు అట్లనే కూర్చుండిపోయింది. మర్సట్రోజు లచ్చవ్వ కూలికి రానని చెప్పింది. బువ్వ కూర వండి కొడుక్కి తినిపించి బడికి పంపింది. షేరు రేషన్ బియ్యం యాకూబ్ గిండ్రికాడికి తీసుకుపోయి పిండి పట్టించుకొచ్చింది. వచ్చేటప్పుడు దార్లో కొమిటి శంకరయ్య దుకాణంలా బెల్లంగొన్నది. మధ్యాహ్నం కొద్దిసేపు నడుం వాల్చినట్టు చేసింది. కొడుకు బడినుండి వచ్చే టైంకు పొయ్యిమీద గిన్నెలో కొన్ని నీళ్లు పోసి వేడిచేసింది. అరకిలంత బియ్యపిండి తీసుకుని ఆ వేడి నీళ్లల్లో పోసి కాసింత ఉప్పేసి కలిపింది. ఆ పిండిని బాగా పిసికి ముద్దలు చేసింది. చేతులకు కొంచెం పొడిపిండి రాసుకుని పిండి ముద్దను చేతుల్లో తీసుకుని గుండ్రని రొట్టెలు చేసింది. రొట్టె అంచులు చిట్లకుండా పళ్ళెం బోర్లించి దానిపై పొడిపిండి చల్లి ఈ రొట్టెలు వేసి అంచులద్దింది. ఆ రొట్టెల్ని పెనం మీద వేసి తడిబట్ట ముక్కతో వాటిమీద రుద్దుతూ అటూ ఇటూ తిప్పి కాల్చింది. అట్లా ఆ రొట్టెలు చేసి అవి వేడిమీద ఉండగానే వాటిని చిన్న చిన్న రొట్టె ముక్కలుగా చేసింది. అంతకుముందే మెత్తగా దంచిన బెల్లాన్ని ఈ రొట్టె ముక్కలకు కలిపి ముద్దలు చేసింది. రొట్టెల వేడికి బెల్లం కరిగి రొట్టె ముక్కలకు అంటుకుపోయి ముద్ద ఆకారంలోకొచ్చినాయి. ముద్దలోని రొట్టె ముక్కల్ని కొన్ని నోట్లో వేసుకుని తృప్తిగా తల ఊపింది లచ్చవ్వ. పిసికిన ముద్దలన్నీ గిన్నెలబెట్టి బయటకొచ్చి గుడిసె ముందు నిలబడి కొడుక్కోసం ఆరాటంగా ఎదురుచూడసాగింది. చింటూ పుస్తకాల బ్యాగుతో బడి నుండి రానే వచ్చిండు. తల్లి సంబరంగా వానికి ఎదురెళ్ళి కొడుకును దగ్గరికి తీసుకుని బ్యాగ్ అందుకుంది. ఈ టైంలా వాడి నోట్నుంచి వచ్చే మాట కోసం చెవులార ఎదురుచూసింది. కాని వాడు అవ్వా ఏమన్నా తినేటి ఉన్నాయానే? అసలు అన్నే లేదు. ఒక్క క్షణం ఆ తల్లి చెవులు చిన్నబుచ్చుకున్నాయి. కాని ఆమె హృదయం మాత్రం ఏం పర్లేదు అంటూ ఓదార్చింది. కొడుకును పోయి కాళ్ళు కడుక్కొని రమ్మంది. బాత్రూం దిక్కు వెళ్తున్న కొడుకుని చూస్తూ నిన్న నేను కొట్టింది యాదిలో ఉంచుకున్నట్టున్నాడు. చేసిన తెలివి తక్కువ పనికి మరోసారి తనను తాను తిట్టుకుంది. కొద్దిసేపటికొచ్చి తన ముందు కూసున్న కొడుక్కి పళ్ళెంలో 3 ముద్దలు పెట్టి చేతికిచ్చింది. వాటిని కొంచెంసేపు ఆశ్చర్యంగా చూసి ఒక ముద్దను చేతిలో పట్టుకుని ఏంటిది అవ్వా ఇది? అన్నాడు. బెల్లం లడ్డు కొడుకా తిను అంది లచ్చవ్వ. ఆమె గుండె లబలబమంటూ కొట్టుకుంటోంది. కొడుక్కది నచ్చుతదో లేదో అని కళ్ళింత చేసుకుని వాడి వంకే కన్నార్పకుండా చూడసాగింది. వాడు ముద్ద నోట్లో పెట్టుకుని టక్కున కొరికిండు. అంతే. ఒక్కసారిగా కమ్మని తియ్యదనం, అమ్మ ప్రేమంతా కమ్మదనంతో వాడి నోరంతా నిండిపోయింది. ఆ రొట్టె ముక్కలు నములుతుంటే వాటికి అంటుకుపోయిన చిన్న చిన్న బెల్లం ముక్కలు పంటి కింద పడి నలుగుతున్నాయి. ఆ నలిగినై నాలిక మీదకు జారి వాడికి చెప్పలేనంత తీపిరుచునిస్తున్నాయి. అరెరే! ఇవి నిన్నటి లడ్డూల కంటే తియ్యగున్నయే అనుకున్నాడు కళ్ళు మూసుకుని నములుకుంటా. 1, 2, 3 తల్లి చేతికిచ్చుడు వాడు కళ్ళు మూసుకొని తినుడు. చూస్తుండగానే పళ్ళెం ఖాళీ చేసి నెమ్మదిగా కళ్ళు తెరిచిండు. అమాయకంగా అయోమయంగా తనవైపు చూస్తున్న తల్లి ముఖంలో ముఖం పెట్టి వాడి చూపుడు వేలు బొటనవేలు రెండూ కలిపి లడ్డూలా గుండ్రంగా జుట్టి నీ బెల్లం లడ్డూ సూపర్గున్నదే ఇంకో 2 లడ్డూలియ్యవ్వా ఎప్పుడూ ఇట్లనే చెయ్యి అన్నాడు గట్టిగా మెరిసే కళ్లతో. తల్లి బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు మురిపంగా. కొడుకు మెచ్చుకోలుతో ఆమెకు ఏనుగు ఎక్కినంత ఆనందం కలిగింది. హమ్మయ్య! వాడికి నచ్చింది. తనకది చాలు అనుకుంది. పొద్దట్నుండి బెల్లం లడ్డు కోసం పడిన కష్టం, కొడుకు సంతోషం కోసం పడ్డ తపన అంతా దూదిపింజలా తేలిపోయింది. మనసంతా హాయిగున్నది. వాడిని దగ్గరికి తీసుకుంటూ నీకిష్టమైన నీ బెల్లం లడ్డుపై ఆన. ఇక నిన్ను ఇంకెప్పుడు కొట్టను బిడ్డా
అనుకున్నది మనసులో గట్టిగా. చింటూ మాత్రం ఇక అప్పట్నుంచి తల్లి ఏ రొట్టె చేసినా దానికి బెల్లం కలిపి లడ్డూలు చేయాల్సిందే. ఎందుకంటే వాడికి ప్రతి రొట్టెల బెల్లం లడ్డు కనిపిస్తది మరి.